హాయ్! ఈరోజు ఒక స్పెషల్ డే. అదేంటి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి. మీ అందరికీ గూడా తెలుసు కృష్ణుని గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ మీ అందరికీ తెలుసు. బట్ నాకైతే ఏమీ తెలీదు. సో, అసలు ఎందుకు కృష్ణుడిని అంతలా అందరూ అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి? అనే ఒక ఆలోచనతో నేను రీసెంట్‌గా బుక్ పర్చేస్ చేశాను. ఆ బుక్ పేరు ఏంటి అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి అందుట్లో మొత్తం 90 అధ్యాయాలు. అందుట్లో నేను 80 అధ్యాయాల వరకు కంప్లీట్ చేశాననమాట. సో, అందుట్లో నాకు ప్రతి అధ్యాయంలో ఒక కొత్త విషయం నేర్చుకునేదాన్ని. ఎవ్రీడే పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆ బుక్‌లో ఒక అధ్యాయం కంప్లీట్ చేశాకే నా డే ప్లానింగ్ అన్నది స్టార్ట్ చేసేదాన్ని. అలా చేయడం వల్ల నాకు ఆ యొక్క దాంతో తెలియని ఒక ఎమోషన్, ఒక అటాచ్‌మెంట్ ఈరోజు ఏ కొత్త విషయం చెప్తాడు? ఏ కొత్త విషయం నేను నేర్చుకుంటాను, అది చదివిన తర్వాత నా మనసుకి ఏమనిపిస్తుంది అని ప్రతీదీ నేను కొత్తగా నేర్చుకోవడానికి అట్ ది సేమ్ టైమ్ నేను కృష్ణుని గురించి తెలుసుకుందామని పుస్తకం మొదలుపెట్టాను. కానీ కృష్ణుడి కన్నా నాకే తెలియని కొత్త మనిషిని నాకు పరిచయం చేసింది ఆ పుస్తకం. ఎందుకంటే నాలో చాలా పాజిటివ్ ఎనర్జీ ప్రతీదీ చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, చాలా లౌక్యంగా ఉండడం, ప్రతి ఒక్కళ్ళతోని ఇదివరకు చాలా టాకటివ్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ప్రతి విషయము ఫోకస్ చేస్తూ మాట్లాడతాను. ప్రతీది గమనిస్తూ ఉంటాను. అబ్జర్వేషన్ ఇలా ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క లైఫ్ స్టైల్ నేను బిల్డ్ చేసుకున్నాను. ఆ బుక్ చదివిన తర్వాత మెయిన్‌గా నిజంగా చెప్తున్నాను ఇట్స్ ఎ వండర్‌ఫుల్ గిఫ్ట్. మనకి ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కానీ అది నిజంగా మనం మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మనం ఏ సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేయాలి? కురుక్షేత్ర యుద్ధం ముందు ఆయన ఎలా బిహేవ్ చేశాడు, తర్వాత ఎలా బిహేవ్ చేశాడు, ప్రతి ఒక్కళ్ళు ఆయన మెచ్చుకునేటప్పుడు ఆయన వచ్చిన విధానం ఎట్లా ఉంది, ఇలా ప్రతి చిన్న విషయము కూడా మనం ఫోకస్ చేసి అన్నిట్లోంచి మనం చాలా అంటే చాలా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇదే జీవితం అని. కానీ ఒక జీవితం వేరు, జీవన విధానం వేరు. అంటే జీవితం అంటే జస్ట్ నీవున్న లైఫ్‌ని నువ్వు డీల్ చేస్తూ వెళ్తావు. కానీ జీవన విధానం అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఏం తినాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఇలా ప్రతి విషయంలోని ఫోకస్ చేస్తూ వెళ్తావు చూడు, అది జీవన విధానం. ఆ జీవన విధానమే నీకు గుర్తింపు లభించేటట్లు చేస్తుంది అని ఈ బుక్ చదివిన తర్వాత స్పెషల్లీ నేను నేర్చుకున్నాను. ఈ కృష్ణాష్టమికి మీ అందరికి కూడా ప్రెజెంట్ చేయాలి. మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత మటుకు అందరూ కూడా ఈ బుక్‌ని రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక పుస్తకం కాదు. మనం ఎలా జీవించాలి అనే జీవన విధానం నేర్పే విలువైన, అద్భుతమైన గొప్ప బహుమతి. అలాంటి బహుమతి మీ అందరూ కూడా మన ఇళ్ళలో పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు సర్టెన్ ఆఫ్ టైమ్‌ని ఫ్లెక్సిబిలిటీ చేసుకొని కంపల్సరీగా రోజుకి ఒక అధ్యాయం చొప్పున చదవండి. మీకు తెలియని ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతాడు. పరిచయం అవ్వడమే కాదు మన జీవన విధానం కూడా చాలా మార్పులొస్తాయి. అన్నిట్లో నేనైతే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. మిత్ర లాభం గురించి నేర్చుకున్నాను. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నాను. యుద్ధం యొక్క లౌక్యం గురించి నేర్చుకున్నాను. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి? ఎవరిని ఎలా అభిమానించాలి? ఎవరిని ఎలా గౌరవించాలి? ఎలా ప్రేమించాలి? ఇలా ప్రతి చిన్న విషయము నేను నేర్చుకొని నా లైఫ్‌ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకు అంటే నేను జస్ట్ ఏదో తెలుసుకుందామని నేను మొదలుపెట్టాను. కానీ నాకే తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని నాకు ఇంట్రడ్యూస్ చేసింది. సో, ఇది మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే మీరందరూ కూడా తెలుసుకోవాలి. నేను అప్‌డేట్ అవ్వడమే కాదు, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వీలైనంత మంది తొందరగా ఈ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే ఈ బుక్‌ని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా గిఫ్ట్ కింద ప్రెజెంట్ చేయాలంటే ఫస్ట్ ఇదే ప్రెజెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో మీకు ఎంతో రుణపడిపోయి ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్ మనకున్న టెక్నాలజీ పరంగా చాలామంది ఎక్కువ టైంని బుక్స్ మీద స్పెండ్ చేయలేరు. కానీ ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం రోజుకొక అధ్యాయం మాత్రమే చదవండి. ఎక్కువ కూడా కాదు. ఆ అధ్యయనం మీకు కొత్త విషయాన్ని నేర్పించకపోతే నన్నడగండి. కంపల్సరీగా భౌతికంగా, మానసికంగా మనం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఒక దారి అన్నది చూపిస్తది. మనిషి ఆలోచన జ్ఞానం ఎంత
గొప్పదో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో అంతే గొప్పతనం ఉంది. అది మనకి తెలియజేసేదే ఈ యొక్క బుక్కు. ఇది మీ అందరికీ తెలియాలి. ది సెంటెన్స్ శ్రీకృష్ణ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. నాకే కాదు, నన్ను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు నన్ను అభిమానిస్తూ, గౌరవిస్తూ, చాలామంది ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. స్పెషల్లీ మీరెవరైతే ఆ లైఫ్‌లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారో కంపల్సరీగా ఈ వీడియోని వాళ్ళకి ట్యాగ్ చేయండి. వాళ్ళు కూడా చదివిన తర్వాత మీ కింది కామెంట్స్ పెట్టండి. కంపల్సరీగా అది ప్రతి ఒక్కళ్ళకి 100% సక్సెస్‌ఫుల్‌గా అది వాళ్ళందరికీ రీచ్ అవుతదని నా యొక్క ఇన్నర్ ఫీలింగ్. సో, ఇది మీ అందరికీ తెలియాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కంపల్సరీగా నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు మీ అందరికీ తెలుసు కదా! ఇన్‌స్పైర్డ్ బై ప్రసన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్.